వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. అఖండ 2 గ్రాండ్ సక్సెస్ తర్వాత బాలకృష్ణ గారి నెక్స్ట్ మూవీ ఏముండబోతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తున్నారు. కానీ ఆల్రెడీ లీక్ అయిన విషయమే అఖండ సీక్వెల్ కూడా నెక్స్ట్ అతి త్వరలోనే రాబోతుందనే టాక్ కూడా నడుస్తుంది. అయితే ఇప్పుడున్న ఒక పెద్ద అప్డేట్ ఏంటంటే అఖండ 3లో నటించబోయే ఒక స్టార్ స్టేటస్ ఉన్నటువంటి ఒక పర్సన్, ఆవిడ ఇంకా సినిమాల్లోకి రాలేదు, కానీ ఆల్రెడీ ఆ స్టేటస్ తీసుకున్న ఆ అమ్మాయి ఎవరు, ఆ సినిమా గురించి అప్డేట్స్ ఏంటని మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో అఖండ 3 మన సీక్వెల్ అనుకుందాం, కంటిన్యూషన్. ఒక పెద్ద అప్డేట్ అయితే మనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. యాక్చువల్గా అఖండ 2కే అనుకున్న ఆ పర్సన్ ఇప్పుడు అఖండ 3 వరకు మళ్ళీ తీసుకోవాలన్న ఆలోచనలో కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. ఏంటండి ఎవరు ఆ పర్సన్, ఆ సెలబ్రిటీ ఎవరు, అంత ఫేమస్ తెచ్చుకున్న ఆవిడ ఎవరండి? ఇప్పుడు అఖండ 3, ఇప్పుడు అఖండ 2 విజయవంతమైంది, అఖండ విజయం సాధించింది. వెంటనే మనకు ఇంకొక వార్త ఏంటంటే అఖండ 3 గురించి చర్చ జరుగుతుంది. ఈ అఖండ 3 అనేది ఒక అంచనా, ఊహకు సంబంధించిన చర్చ ముఖ్యమైతే. దీనికి తోడైంది ఒకటి గాసిప్. ఒక గాసిప్ అయితే సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది. అదేంటంటే ఈ చర్చకు ఇంకొక యాడ్ అయిన విషయం ఏంటంటే అఖండ 3లో మహేష్ బాబు గారి కూతురు సితార నటిస్తుందా, నటిస్తే బాగుండు, నటించబోతుంది. ఇట్లా అడిగాను సార్, ఆన్సర్ నేనే సస్పెన్స్ ఫీల్ అవుతున్నాను. అదే అంటే నటిస్తుంది, నటించబోతుంది, నటిస్తుందా, నటిస్తుంది, ఇట్లా ఎవరికి తోచినట్టు చర్చ అయితే జరుగుతూ ఉంది. సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ పోస్టులు కనిపిస్తూ ఉన్నాయి. అసలు విషయం ఏంటంటే అఖండ 2లో హర్షాలి మల్హోత్రా గారి క్యారెక్టర్ ఉంది కదా, అయితే సైంటిస్ట్ క్యారెక్టర్. ఆమెను ఆ సైంటిస్టు ఆ ఫార్ములా కాపాడటానికే సినిమా అంతా కూడా కీ రోల్ అది. అయితే ఇంత మంచి క్యారెక్టర్ కీ రోల్ కోసం ఎంపిక జరుగుతున్నప్పుడు లేదా పరిశీలనలో మహేష్ బాబు కూతురు సీతారతోటి యాక్టింగ్ చేయాలని అనుకున్నారట. ఇక్కడ కూడా అనుకున్నారట, కానీ ఎందుకో వీలవ్వలేదు. కానీ ఆ హిందీ బాలీవుడ్ బేబీ ఆర్టిస్ట్గా ఉండి తర్వాత వచ్చినట్టు ఇది బజరంగ్ బాజీలో నటించినట్టు ఈ అమ్మాయి అయినటువంటి హర్షాలి మల్హోత్రాని ఎంపిక చేశారు. ఆమె ఆ క్యారెక్టర్లో నటించింది, రాణించింది, మంచి గుర్తింపు కూడా మెప్పించింది కూడా. సో ఈ సందర్భంగా ఏమిటంటే ఒకవేళ ఈ క్యారెక్టర్ మహేష్ బాబు కూతురు సీతారా గారు చేసి ఉంటే ఇంకా క్రేజ్ ఉండేది సినిమాకు అనేది ఒక చర్చ వాస్తవం. ఒకవేళ అదే నిజమైతే సినిమాకి ఎసెట్ అయ్యేదని మనం చెప్పాలి. రెండవది, ఇప్పుడు అక్కడ మిస్ అయింది కాబట్టి అఖండ 3 రాబోతుంది కదా. మరి అఖండ 3 రాబోతుందా అని ఎందుకు అంటున్నాం అంటే, ఎందుకు వస్తుంది ఆలోచన అంటే ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ఒక సినిమా హిట్ కాగానే దాని సీక్వెల్ అనేది చూస్తున్నాం. ముఖ్యంగా మల్టీ స్టార్ లేదా పెద్ద స్టార్ సినిమాలు కూడా అలానే అంచనా వేస్తున్నారు. ప్రతిదీ కూడా కంటిన్యూటీ ఉండబోతుందనే సినిమాలోనే అర్ధాంతరంగా ఆపడం కానీ ఇంకొక పార్ట్కు క్లూ ఇవ్వడం కానీ జరుగుతున్న సందర్భంలో ఈ అఖండ 2 శుభం కాడు పడేటప్పుడు జై హింద్ అని లేదా శుభం అని మనకు అలవాటు తెలుగు ప్రేక్షకులకు. కానీ ఈ సినిమాలో జై అఖండ అని పడింది. రాబోయేటువంటి థర్డ్ అఖండ 3 టైటిల్ కూడా జై అఖండే కావచ్చు, అందుకని క్లూ ఇచ్చారు అనేది ఒక వాదన. అఖండ 3 ఉండాలనుకునేటోళ్ళకు, ఈ జై అఖండ టైటిల్ అనుకునేటోళ్ళకు, పైగా అఖండ కథ ఇదే మన చర్చ జరిగింది. కానీ మనం వాస్తవానికి ఏం జరగబోతుంది, మాస్ హీరో, ఒక స్టార్ హీరో, జనరల్గా ఆ రేంజ్ హీరోకి ఏం జరుగుతుంది, కథలు ఎలా ఉంటుంది, లవర్ బాయ్ కథలు అయితే ఉండవు, చాలా కేర్ఫుల్గా ఉంటుంది. లవర్ బాయ్ కథలు అయితే ఉండవు, కాలేజ్ బాయ్ లవర్ బాయ్గా ఎక్కువ ఉండవు. అది బాలకృష్ణ గారి ఈ వయసు ఈ రేంజ్ కాదు. రెండవది ఉంది, అయితే తన కుటుంబం కోసం తన వాళ్ళ మీద తన అన్యాయం జరిగినటువంటి లేదా కుటుంబానికి జరిగిన అన్యాయం వల్ల మన సినిమాలు ఎన్నో చూసాం. తను చిన్నప్పుడు హీరో చిన్నగా ఉంటాడు, వాళ్ళు ఏమన్నా చంపుతారు, హీరో పెద్ద అవుతాడు, కక్ష తీర్చుకుంటాడు. ఇది ఈ సీక్వెల్ చిత్రం. లేదా ఒక నలుగురి కోసం, ఒక ఊరి కోసం, ఒక కుటుంబం, చాలా సినిమాలు బాలకృష్ణ గారు అదే కదా అంతకుముందు. సో ఆయన చేసే త్యాగం, ఆ క్యారెక్టర్ డబుల్ క్యారెక్టర్ ఉంటే ఒకటి పవర్ఫుల్ ఉండవు, ఇవే కదా. బహుశా ఇప్పుడు నిన్న అఖండ కూడా అలాగే ఉంది కదా. సో అఖండ 3 కూడా అలాగే అట్లాంటి కథలే ఉంటాయి, అలా ఉంటుంది. ఇకపోతే అక్కడ మిస్ అయినటువంటి సీతారా గారి క్యారెక్టర్ అక్కడ మిస్ అయితే 3లో ఉంటుందనో, ఉండాలని కొందరు, ఉంటుందని ఒకరు చెప్పేస్తున్నారు, ఉండబోతుందని చెప్పేస్తున్నారు. వాస్తవానికి అయితే మీరన్నట్టు సీతారా గారు ఇంతవరకు నటించలేదు, ఆమె ఏమీ చేయలేదు, సెలబ్రిటీ. వాస్తవానికి అయితే ఒకటి ఉంది సాంప్రదాయం, ఆల్రెడీ ఒకటి ఉంది సాంప్రదాయం అని అనకూడదు. ఏమిటంటే సూపర్ స్టార్ కృష్ణ గారి కూతురు ఇందిరా గారు సినిమాలో ప్రవేశిస్తున్నప్పుడు చాలామంది అభిమానులు అపోజ్ చేశారు. ఆ ఇందిరా గారు హీరోయిన్గా నటిస్తానికి వీలు లేదు అని బాగా అపోజ్ చేస్తే కృష్ణ గారు కూడా అభిమానులని గౌరవించి ఇందిరా గారు హీరోయిన్గా నటించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని ఒక టాక్ అయితే ఇండస్ట్రీలో ఉంటుంది.
సో వాళ్ళు జనరల్గా ఆయన నటించాలి అనుకోలేదేమో. మరి ఇప్పుడు మహేష్ బాబు గారు ఎలా ఆలోచిస్తారో మనకు తెలియదు. ఏం జరిగినా కూడా ప్రొడ్యూసర్ గాను ఇప్పుడు చిరంజీవి గారి కూతురు మేనేజ్మెంట్ చేస్తూ ఉంది, మనం చూసాం, ప్రొడక్షన్ చేస్తూ ఉంది. అట్లాగే ఎట్లా వచ్చినా కూడా ఏదైనా వాళ్ళ నిర్ణయం, వాళ్ళ స్వతంత్ర నిర్ణయం, వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం, దేనైనా ఆహ్వానించవచ్చు. నటిస్తే ప్లస్సే అవుతుంది కానీ మైనస్ అయితే కాదు. ప్రపోజల్ ఉంది కానీ ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ప్రపోజల్ వాళ్ళ దారి ఉందా, మనమే పెట్టామా, Hmm. సోషల్ మీడియా వాళ్ళ ప్రపోజల్, అది క్లారిటీ లేదు. ఇంతకు మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కానీ లేదా ఈ అఖండ 2 చిత్ర యూనిట్ ఫ్యామిలీ అంటే ఆ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఎవరు కూడా చెప్పిన వార్త కాదు ఇది. సోషల్ మీడియాలో ఒకరి నుంచి చర్చ జరుగుతున్నమాట వాస్తవం. అది వాళ్ళు ఖండించడానికి ఖండించాలి, లేదంటే అవును అని చెప్పాలి, లేదా కాదని చెప్పాలి, లేదా ఇక్కడి నుంచి గతం అయిపోయినా రేపు భవిష్యత్తులో కూడా రాదు అలాంటి ఆలోచన లేదని వాళ్ళు ఏదైనా ఖండించేంత వరకు ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయి. సో చూద్దాం సార్ అసలు మహేష్ బాబు గారు ఎలా రెస్పాండ్ అవుతారు. ఎందుకంటే వారణాసి షూటింగ్లో బిజీగా ఉన్నారు. అమ్మాయిని ఇలా హీరోయిన్గా చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఒక క్యారెక్టర్ ఏదైనా మంచి హీరోతో వస్తే చేయించడానికి రెడీగా ఉన్నారు లేదా అనేది మీరు అన్నట్టుగా వాళ్ళు అప్డేట్ ఇస్తారు కానీ మనకు తెలియదు. సో అంతవరకు వెయిట్ చూద్దాం సార్. థ్యాంక్ యూ అండి.